బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు ఈ కార్యక్రమంలో బాబాతో కలిసి మనం చక్కనైన సంకీర్తనలు, మంచి ఉపన్యాసాలు వినే అవకాశం బాబా మనకిచ్చినందుకు బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకొని బాబాతో మనం అందరం ఆనందంగా గడుపుతాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు జయశ్రీ గారు బాబాకి నమో మెహర్ బాబాతో ఆహ్వాన గీతాన్ని చేయండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा, सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा। महिनि जनिंचिन मानव रूप, महिनि जनिंचिन मानव रूप। इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा। भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి। అరిషద్వర్గము అంతరింపగా, అరిషద్వర్గము అంతరింపగా। అవ్యయ మోక్షం మనోగ్రహింపుము, అవ్యయ మోక్షం మనోగ్రహింపుము। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అపార దివ్యా కృపా సాగర, అపార దివ్యా కృపా సాగర। సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అవతార్ మెహర్ బాబాకి జై। అందరికీ జై బాబా, జై బాబా సీత గారు। జై థ్యాంక్ బాబా. యూ। జై బాబా. జయశ్రీ గారు బాబాకి ఆహ్వాన గీతాన్ని పలికే భాగ్యాన్ని మీకు కలిగించిన బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే చక్కగా పాడి వినిపించినందుకు మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా. ఇప్పుడు సంకీర్తనలోనికి వెళ్దాం. మొదటిగా సంకీర్తన బి పార్వతి గారు సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబమ్మ, జై బాబా। జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। నీయదీనుడనైనానయా, నీయదీనుడనైనానయా। నేను నేనను భావమీద భ్రమల దూరము కాగా, నేను నేనను భావమీద భ్రమల దూరము కాగా। నీయదీనుడనైనానయా, నీయదీనుడనైనానయా। బాల్యమంతా గడచినాక
బంధములలో మిగిలినాక బాల్యమంతా గడిచినాక బంధములలో మిగిలినాక అర్ధ జీవితమే వ్యర్థమైనాక నీదు నామమునా వీను కందాక అర్ధ జీవితమే వ్యర్థమైనాక నీదు నామమునా వీను కందాక పరము నెరుగకనే ప్రస్తుతించాక పరము నెరుగకనే ప్రస్తుతించాక నీ అధీనుడనైనానయా నీ అధీనుడనైనానయా నేనను భావమేదో భ్రమల దూరము కాగా నేనను భావమేదో భ్రమల దూరము కాగా నీ అధీనుడనైనానయా అహంకారము అదను తప్పి అంధకారము కనుల తప్పి అహంకారము అదను తప్పి అంధకారము కనుల తప్పి చరమ దశ నాకు చేరువైనాక నీదు చరణమునా చేతి కందాక చరమ దశ నాకు చేరువైనాక నీదు చరణమునా చేతి కందాక శరణు నీవంటూ ఆశ్రయించాక శరణు నీవంటూ ఆశ్రయించాక నీ అధీనుడనైనానయా నీ అధీనుడనైనానయా నేనను భావమేదో భ్రమల దూరము కాగా నేనను భావమేదో భ్రమల దూరము కాగా నీ అధీనుడనైనానయా ప్రేమతో హుదిరగిలిపోవగ మోహమేదో తొలగిపోవగ ప్రేమతో హుదిరగిలిపోవగ మోహమేదో తొలగిపోవక క్షణము నిన్ను మరచి గడచిపోనప్పుడు స్మరణ జీవితమే గడుచుతున్నప్పుడు క్షణము నిన్ను మరచి గడచిపోనప్పుడు స్మరణ జీవితమే గడుచుతున్నప్పుడు సర్వమై నీవు సాకుతున్నప్పుడు సర్వమై నీవు సాకుతున్నప్పుడు నీ అధీనుడనైనానయా నీ అధీనుడనైనానయా నేనను భావమేదో భ్రమల దూరము కాగా నేనను భావమేదో భ్రమల దూరము కాగా నీ అధీనుడనైనానయా నీవులే నీ తలపురాక నిన్ను చేతని చర్యలేక నీవులే నీ తలపురాక నిన్ను చేతని చర్యలేక నిండు ప్రేమజలో నిలచిపోయాక పంచబడినప్పుడు పెరిగిపోయాక నిండు ప్రేమదలో నిలచిపోయాక పంచబడినప్పుడు
పెరిగిపోయాక మెహరు మెహరనుతూ తెల్లడిల్లాక మెహరు మెహరనుతూ తెల్లడిల్లాక నీ అధీనుడనైనానయా నీ అధీనుడనైనానయా నేనను భావమేదో భ్రమల దూరము కాగా నేనను భావమేదో భ్రమల దూరము కాగా దీనుడనైనానయా నీ అధీనుడనై నానయా. అవతార్ మెహర్ బాబా కి జై బాబా అండి. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ జై బాబా. జై బాబా అండి. చక్కనైన సాహిత్యాన్ని శ్రీనన్ని రాసి మనకి ఇచ్చాడు. మీరు కూడా అంత చక్కగా పాడి వినిపించారు. సర్వమై మనందరిని ఆయనే సాకుతున్నాడు. చక్కనైన సంకీర్తన. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నానండి. జై బాబా. ఇప్పుడు భాస్కర్ రావు గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత విశాలి గారు రెడీగా ఉండండి. జై బాబా. భాస్కర్ రావు గారు. जय बाबा जय बाबा जय జై बाबा। బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय। అవతార మూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే అవతార మూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకములో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే పలికేది మేము పలికించేది నీవు నడిచేది మేము నడిపించేది నీవు పలికేది మేము పలికించేది నీవు నడిచేది మేము నడిపించేది నీవు నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు నీ ఆజ్ఞ పాలింతుమురా ఓ మేహర్ అవతార మూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకములో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే పాత్రాభినయము పతి కర్మల కనుగుణ్యం జనన మరణములు ఈ ప్రకృతి సహజము పాత్రాభినయము పతి కర్మల కనుగుణ్యం జనన మరణములు ఈ ప్రకృతి సహజం సంస్కార రహితం పరమానందభరితం సంస్కార రహితం పరమానందభరితం నీలోన మము చేర్చువా ఓ మేహరు అవతార మూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకములో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ బాబా జై అందరికీ జై బాబా జై బాబా సేతు గారు జై బాబా అండి. జై బాబా. చాలా చక్కని సంకీర్తన పాడి చక్కగా వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నానండి. జై బాబా. ఇప్పుడు విశాలి గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత పార్వతి రెడీగా ఉంది. పార్వతి హేమ. జై బాబా. जय बाबा अंदर జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की मेहर की नगरी में आए गए हो
बाबा की नगरी में आएंगे हो, सबके गले मिल जाइयो, सबके गले मिल जाइयो। मेहर की नगरी में आ ही गए हो, बाबा की नगरी में आ ही गए हो, सबके गले मिल जाइयो, सबके गले मिल जाइयो। प्रेम पिया की इस नगरी में, प्रेम पिया की इस नगरी में, प्रेम ही प्रेम भरा कण कण में, प्रेम ही प्रेम भरा कण कण में, अपने मन में और जन जन में, प्रेम सुधा बरसाइयो बरसाइयो, सबके गले मिल जाइयो, सबके गले मिल जाइयो। मेहर के नगरी में आ ही गए हो, बाबा की नगरी में आए गए हो, सबके गले मिल जाइयो, सबके गले मिल जाइयो। प्रेम नगरी में जो भी आवे, प्रेम नगरी में जो भी आवे, चाहे फिर भी जा नहीं पावे, चाहे फिर भी जा नहीं पावे, प्रेम पिया बिन कुछ ना होवे, बोले फिर कहाँ जाइयो, सबके गले मिल मिल जाइयो, सबके गले मिल जाइयो। मेहर की नगरी में आ ही गए हो, बाबा की नगरी में आए गए हो, सबके गले मिल जाइयो, सबके गले मिल जाइयो। अपनी कहानी जो नहीं जाने, अपनी कहानी जो नहीं जाने, बात पर आई कैसे जाने, बात पर आई कैसे जाने, अपने को जब तू पहचाने, अपनी कथनी कहियो ओ कहियो, सबके गले मिल जाइयो, सबके गले मिल जाइयो। मेहर की नगरी में आई गए हो, बाबा की नगरी में आए गए हो, सबके गले मिल जाइयो, सबके गले मिल जाइयो। हमको अपनी धुनी बाए, हमको अपनी धुनी पाए, जहाँ बैठे वहाँ उसको ध्यावे, जहाँ बैठे वहाँ उसको ध्यावे, मधुसूदन सब भूमि मेहर की, चाहे जहाँ भी रहियो, जहाँ भी रहियो, सबके गले मिल जाइयो, सबके गले मिल जाइयो। मेहर की नगरी में आई गई हो, बाबा की नगरी में आई गई हो, सबके गले मिल जाइयो,
सबके गले मिल जाइयो। बोलो अवतार मेहर बाबा की जय। జై మేర్ బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ జై యూ సీత గారు. జై బాబా అండి. నిన్న జై బాబా. నిన్న మనం కలిసి గలమిలేం కదా అందరికి. అవునండి. అందుకోసం ఆ పాట అవును పాడారు జై బాబా. అవునవును. జై బాబా అండి. జై బాబా. చాలా చక్కని కార్యక్రమాన్ని చెప్పించారు మీ అందరి చేత బాబా. మీరు కూడా ఇప్పుడు చక్కని సంకీర్తన పాడి వినిపించారు. బాబా ప్రేమాశీస్సులు మీకు మెండుగా ఉండాలి. జై బాబా అండి. ఇప్పుడు పార్వతి, హేమ ఒక సంకీర్తన చేయండి. తర్వాత మన గ్రూప్ లో వాళ్ళు ఎవరు రాలేదు. అప్పారావు గారు రెడీగా ఉండండి నెక్స్ట్. జై బాబా. ఉమా కొంచెం ఆగండి, పాట పాడ. ఎక్కడ పోమంట? పార్వతి అక్కడే పడుతుంది. పార్వతి పార్వతి గారు అయ్యాక మీరు పాడండి. అప్పారావు ఓకే గారు. ఓకే అమ్మా, ఓకే, రైట్ 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 రైట్. జై బాబా. మనమే తాళాలు. స్వాతి స్వాతి కూడా తాళాలు కొన్నాయి. మీరు సెల్ అన్మ్యూట్ చేయండి కొంచెం. మీరు మ్యూట్ లో లేరు. శర్మ గారు, అప్పారావు గారు. జై బాబా అండి. పార్వతి సంకీర్తన చేయండి. సీత గారు ఇప్పుడు ఎవరు తర్వాత పాడమన్నారమ్మా? ఇప్పుడు నేను పార్వతి గారికి పాడమని చెప్పానండి. తర్వాత మీరు రెడీగా ఉండండి. మీ ఓకే సెల్ ఓకే అమ్మా, ఓకే రైట్. జై బాబా. పార్వతి, జై బాబా. శర్మ గారు మీరు పాడండి, తర్వాత పార్వతికి ఇస్తాను. అప్పారావు గారు మీరు పాడండి, తర్వాత పార్వతికి ఇస్తాను. జై బాబా. జయబాబు అండి, ఆమె పాడుతున్నారా? లేదు, మీరు పాడియండి, తర్వాత నేను ఓకే ఇస్తాను. అండి, జై ఓకే బాబా. జై ఓకే. బాబా. అయిందానే ఉమా? ఒక్కసండి, ఉమా వాడుతుంది మా మిస్సెస్. త్వరగా. అవతార్ మెహర్ బాబా की జై. ఎంతగా వేడినా పలుకవే, మదివేదన రగిలెనో ప్రియతమా, మేరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే, తరచు నీదు పాద సేవ చేయలేదనా, అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా, తరచు నీదు పాద సేవ చేయలేదనా, అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా. ఏమని నీవింతగా బదులు పలుకవు, ఏమని నీవింతగా బదులు పలుకవు, శృతుల వెతలు తీర్చు తండ్రి కలుకకూడదు, ఎంతగా వేడినా పలుకవే. అంత ముందు దేహము ఏనాడు ఎచటనో, చెంత చేతి పలుకరించి చింతబాపు. అంత ముందు దేహము ఏనాడు ఎచటనో, చెంత చేతి పలుకరించి చింతబాపు. 700 మరల రావు, 700 మరల రావు, అంతవరకు వేచి ఉండవల్ల కాదు, ఎంతగా వేడినా పలుకవే. నిండుకుండ తొనకదన్న సామెతున్నది, డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది. నిండుకుండ తొనకదన్న సామెతున్నది, డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది. ఆడంబరముడగజేసి మనసు తీసుకో, ఆడంబరముడగజేసి మనసు తీసుకో, మనసు పోతే గాని నీలో మసలలేములే, ఎంతగా వేడినా పలుకవే. మది వేదన రగిలెనో ప్రియతమా,
మెహరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై సీత బాబా గారు అండి. జై బాబా. జై బాబా అండి. చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా. ఓకే అండి. ఇప్పుడు జై. పార్వతి ఒక సంకీర్తన. జై బాబా ఏమంటే అండి. అవకాశం ఉంటే ఉమ పాడుతుందంట, ఎవరైనా లేకపోతే చెప్పండి. అలాగేనండి. జై బాబా. ఓకే. జై బాబా. పార్వతి జై బాబా. जय बाबा जय बाबा जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओ नीति बुड़गा ओ नीति बुड़गा ओ नीति बुड़गा एगिरी गिरी पड़माके నీరాలి పాటు కాసింతసేపే కనుమరుగైపోతావే ఓ నీటి బుడగా తెల్లగా నీవు మెరిసేవు కెరటాలలో నీతోటి బుడగలతో సాగేవు శూన్యములో నువ్వేటో మరచి నాకేటని తలచి ఊగేవో దారేదో విడచి ఊరేదో మరచి రేగే కను తెరిచావు కనిపిస్తుంది దారేదో ఓ నీటి బుడగా తొందె వచ్చావని కెరటాలు నవ్వాయి కెరటాల నవ్వులకు సాగరము నవ్వింది సాగరము లేక గరివు కెరటాలు లేవు సాగరములోనే కలవాలి మీరు దారే లేదు సాగరమిగో నిన్ను పిలిచింది రారమ్మని ఓ నీటి బుడగా మెహరంటూ మెహరంటూ నిన్ను నీవు పోగొట్టుకో మెహరన్న చింతనతో అహమంతానగాచుకో రేపవలు స్మరణే నీ చింతనైతే హాయేనే ఆనందమంతా నీ సొంత మౌను ఆవేళే మెహర్ మెహర్ శ్రీ నామస్మరణ నీదౌనులే ఓ నీటి బుడగా ఓ నీటి బుడగా ఓ నీటి బుడగా ఎగిరిగిరి పడమాకే నీరాలి పాటు కాసింతసేపే కనుమరుగైపోతావే ఓ నీటి బుడగా ఓ నీటి బుడగా ఓ నీటి బుడగా अवतार मेहर बाबा की जय जय बाबा जय बाबा జై బాబా. జై थैंक यू బాబా. बाबा जय बाबा జై सीता జై బాబా. చాలా చక్కని సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. ఈ మానవుని యొక్క జీవిత ప్రయాణం యొక్క గమ్యం ఏమిటి, ఎలా ఉంటది అనేటువంటి సబ్జెక్ట్ అంతా ఆ పాటలో బాబా అన్నయ్య ఇమిడ్చాడు. చాలా చక్కగా మీరు కూడా చక్కగా పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా.
ఇప్పుడు శర్మ గారు ఒక చిన్న సంకీర్తన చేయండి. जय मेहर జై बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। చిన్న మేర వాళ్ళు పాడతారు చిన్న పాట. కనీసం అయితే अवतार मेहर बाबा की जय। Don't worry, be happy, all will be well. All will be well. God alone is real. All is illusion. Baba is God. Baba is Lord. Baba gives love. Baba wants to love. Don't worry. Be happy. All will be well. All will be love. Love Baba, oh man, Baba, surrender to Baba. Baba loves Baba loves you more than you. He can even love you yourself. Love Baba, oh man, Baba, surrender to Baba. Baba loves you, Baba more than you can even love yourself. Baba is everywhere. Baba is everything. See Baba and everything. Love Baba and everything. Remember Baba wholeheartedly, unconstantly. Love Baba more and more till you become one with him. Don't Don't worry. worry, be happy. All will be well. All will be well. Avatar mein Baba ki jai. Thank you. జై Thank you, బాబా. Mama. జై బాబా నాన్న. జై బాబా. నువ్వు ఇంకా ఇంకా చాలా చక్కనైన సంకీర్తనలు ప్రార్థనలు చేయాలి. మీరే ఈ భావితరానికి ఎంతో ఉపయోగపడతారు. ఇంకా ప్రాక్టీస్ చేసి చక్కగా పాడు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అని. జై మేర ఇప్పుడు బాబా. జై బాబా అని. ఇప్పుడు వరప్రసాద్ గారు బాబా ప్రేమ సందేశాన్ని తెలియజేస్తారు. జై బాబా అని. जय बाबा अम्मा जय बाबा। జై బాబా అండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ జై బాబా। ఇప్పుడే మన చిన్నారి మేర్వాన్ ఓ ప్రేయర్ చేశాడు, బిలవర్డ్ గాడ్ ప్రేయర్. ప్రీతం బాబా ఈ విశ్వానికి ఇచ్చిన ఆ ప్రేయర్ ఇదే రోజున ఆగస్టు 25, 1959లో బాబా ఆ ప్రేయర్ని ఇవ్వడం జరిగింది. ఆ విశేషాలు కొంచెం తెలుసుకొని మనం ఆ దేవుడిచ్చిన కానుక ఆర్నవాజ్ ఆమె యొక్క అనుభవాలను తెలుసుకుందాం. ముందుగా ఆ ప్రేయరు ఆ ఇచ్చిన రోజున జరిగిన సంఘటన మనం చూసుకొని అందులోకి వెళ్దాం. బాబా అప్పుడు మెహరాజాద్లో ఉంటున్నారు. ఆ రోజుల్లో ఆగస్టు 25వ తేదీన కైకోబాద్తో తన విశ్వకార్యం నిర్వర్తించిన తరువాత బాబా మెహరాజాద్ హాల్లోకి వచ్చారు. ఆ వచ్చినప్పుడు పురుష మండలి అందరూ కూడా బాబా ముందు హాజరయ్యారు. అప్పుడు బాబా కాసేపు కళ్ళు మూసుకొని కూర్చున్నారు. కాసేపు కూర్చున్న తర్వాత బాబా ఆ కాళ్ళు చాపి కూర్చున్నారు. కొంచెం ఇబ్బంది పడుతూ కాళ్ళు చాపి కూర్చుంటే ఆ కాళ్ళకి వెచ్చదనం కోసం ఒక దుప్పటి కూడా బాబా తన కాళ్ళపై కప్పుకొని కూర్చున్నారట. అదే భంగిమలో బాబా కొంతసేపు కూర్చొని విశ్రమించిన తర్వాత అక్కడ ఉన్న పురుషులందరికీ కూడా బాబా హాలు బయటికి వెళ్ళమని సంజ్ఞ చేశారట. అప్పుడు బాబా ఆజ్ఞ ప్రకారం అక్కడ ఉన్న మండలి సభ్యులందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత బాబా ఒక్కరే ఒంటరిగా
ఆ గదిలో కూర్చున్నారు, హాల్లో కూర్చున్నారు. కాసేపు అయ్యాక మళ్ళీ బాబా చప్పట్లు కొట్టి అందరినీ లోనికి పిలిచారు. ఆ తర్వాత బాబా అక్కడ ఆ మండలి సభ్యులతో ఈ విధంగా అంటూ ఉన్నారు, నా మూడుని చెడగొట్టే పని మీలో ఎవరూ చేయకూడదు అని బాబా అక్కడ ఉన్న మండలి సభ్యులు చెప్తూ ఫ్రాన్సిస్తో ఇలా అన్నారు బాబా, బ్లూ బస్సును బాగు చేయడం ఇక చాలు, దానికి రంగు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ బ్లూ బస్సుని సుత్తితో కొడుతూ కొన్ని రిపేర్లు చేస్తున్నారట. ఆ సుత్తితో కొట్టిన శబ్దాలు బాబాకి ఇబ్బంది పెడుతూ కలవర పెడుతూ బాబా యొక్క మూడుని పాడు చేస్తున్నాయట. అందుకని బాబా అవి ఆపమని చెప్తూ ప్రపంచం అపాయకర పరిస్థితుల్లో ఉంది, నా ఆరోగ్యం కూడా అపాయకర పరిస్థితుల్లో ఉంది అంటూ బాబా అక్కడున్న ఫ్రాన్సిస్తో బాబా చెప్తారు. బాబా పెండుని పిలిచి గత రాత్రి తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించమని చెప్పారు బాబా. అంటే గత రాత్రి బాబా తన ఇబ్బందిని పెండుకి ఈ మండల సభ్యులందరికీ చెప్పమని బాబా చెప్పారు. అప్పుడు పెండు ఇలా అంటారు, బాబా వారి ఆరోగ్యం గత రాత్రి ఏమీ బాగోలేదు. ఈ మధ్యకాలంలో బాబా ఆరోగ్య పరిస్థితి ప్రతి రాత్రి కూడా అలాగే ఉంటూ ఉన్నది. నిన్న రాత్రి బాబా వారి ఆరోగ్యం మరింత క్షీణించింది అంటూ పెండు అక్కడ ఉన్న మండల సభ్యులతో చెప్తారు. ఆ సమయంలో బాబా యొక్క ముఖం చూస్తే గనక బాబా ముఖంలో ఆ సమయంలో కలలేదంట. బాబా యొక్క ముఖం వాడిపోయినట్టుగా కనిపించిందట ఆ సమయంలో అక్కడ ఉన్న వారందరికీ కూడా. అప్పుడు బాబా అక్కడ ఉన్న మండల సభ్యులందరితో కూడా నేను ఒక ప్రార్థన చెబుతాను అని చెప్పి బాబా ఆ సందర్భంగా సూచించారట. ఆ ప్రార్థన చెప్పే ముందు బాబా అలోబాను పిలిచి నమాజ్ చేయమని చెప్పారు. ఆ నమాజ్ చేసిన తర్వాత ఈరిచ్చిని పిలిచి పర్వర్దిగార్ ప్రార్థనని బాబా చేయమని చెప్పారు. ఆ రెండు అయిన తర్వాత బాబా ఇలా చెప్పారు, గత రాత్రి నేను చాలా తీవ్రంగా బాధను అనుభవిస్తున్న సమయంలో ఈ ప్రార్థన నా మనస్సుకు తట్టింది అని బాబా చెప్తూ గమ్మత్తుగా బాబా ఆశపీయుడు కదా, దీన్ని నేను బాగా కంఠస్థం కూడా చేశాను, ఇప్పుడు మీకు చెప్పి వ్రాయిస్తున్నాను అంటూ బాబా చెప్పారట. ఆ ప్రేయర్ ఇలా ఉంది, మనందరికీ తెలిసింది. ఇప్పుడు మన చిన్నారి మేర్వాన్ చేశాడు ఇంగ్లీష్లో, నేను ఇప్పుడు తెలుగులో ఇక్కడ ఉన్నది నేను చదువుతాను. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను ఇంకనూ అధికముగా ఎంతో అధికముగా నీతో ఐక్యము పొందగలిగినంత అర్హత సంపాదించినంత వరకు మాకందరకు సహాయము చేయము, మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును గట్టిగా పట్టుకుని ఉండుటకై మాకు సహాయభూతుడవు కమ్ము. ఇది ప్రార్థన మనందరం కూడా ప్రతిరోజు చేస్తూ ఉంటాం. పర్వర్దిగారి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, ఇది మండలి ప్రార్థన, ఈ మూడు కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనని బాబా ఇదే రోజున ఆగస్టు 25, 1959 ఈ విశ్వ మానవాళందరికీ కూడా అందించారు. అక్కడికి 3 రోజుల తర్వాత బాబా 28వ తేదీన మళ్ళీ ఆ ప్రార్థన చదవమని చెప్పారట. మహమ్మదీయులు భగవంతుని ప్రార్థించే తీరు ఆలోబా చేసి చూపించారు. పార్సీలు మరో రకంగా భగవంతుని ప్రార్థిస్తారు. అగ్ని దేవాలయంలో పార్సీలు పవిత్రమైన కస్తీని పట్టుకొని ప్రత్యేకమైన పద్ధతిలో ప్రార్థిస్తూ ఉంటారు. హిందువులైతే అనేక విధాలుగా దేవుడిని పూజిస్తారు. మరి క్రైస్తవులు చేసే పద్ధతి ఏంటి అని బాబా ఇవన్నీ చెప్తూ ఫ్రాన్సిస్ అడుగుతాడు, క్రైస్తవులు ఏం చేస్తారని. అప్పుడు ఫ్రాన్సిస్ అంటాడు, ఒక క్యాథలిక్ వలె శిలువ చిహ్నాన్ని అని చెప్తూ ఆయన సౌజ్ఞ చేస్తాడు. బాబా ఆ సమయంలో ఒక ప్రవచనాన్ని ఇలా కొనసాగిస్తూ, ప్రతి మతంలోనూ మతాచారాలు కర్మకాండలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎండిపోయిన ఎముకల వంటివి, ప్రేమకు ప్రతిబంధకాలు ఉండవు, హృదయం నుండి వచ్చిన ప్రార్థన అన్నిటికంటే గొప్పది, ప్రభుస్తుతి ప్రార్థనలో వాస్తవమైన శక్తి అర్థం ఉన్నాయి, అందువలనే నేను ఆ ప్రార్థనను ఈ ప్రపంచానికి ఇచ్చాను అని చెప్పి బాబా ఆ రోజు చెప్పడం జరిగింది. ఇంతటి అద్భుతమైన ఆ ప్రార్థనను
ప్రీతముడు మనందరికీ ఇచ్చిన సందర్భంగా అది గుర్తు చేసుకుంటూ మనందరం కూడా ఆ రోజు సంఘటనని మళ్ళీ ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నాన్ని చేశాము. అందుకు బాబా వారికి హృదయపూర్వక జయబాబాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం రెగ్యులర్ గా చదివే ఆర్నవాజ్ యొక్క ఆమె యొక్క అనుభవాలన్నీ కూడా దేవుడిచ్చిన కానుక అంటూ ఆమె రాసిన అనుభవాలను మనం చదువుకుంటూ ఉన్నాం. బాబా ముంబై వస్తూ ఉండేవారు. ఆసియానాలో బాబా ఎక్కువగా ఉంటూ ఉండేవారు. బాబా ఒకసారి ఆసియానా వచ్చేటప్పుడు కొన్ని రోజులు ఒక రోజు ఉండేవారు, కొన్ని రోజులు వారాల పాటు ఉండేవారు, ఒకసారి అయితే నెలల పాటు కూడా ఉండేవారు బాబా. ఆయనతో పాటు స్త్రీ మండలి, పురుష మండలి అందరూ కూడా తరచుగా వస్తూ అక్కడ ఉండేవారు. తరచూ బాబా సమావేశాలు కూడా ఎక్కువగా ఆ ఆసియానాలో నిర్వహించడం జరిగింది. బాబా అక్కడ ఉంటున్నప్పుడే మస్తుల అన్వేషణ కూడా అక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. బాబా అక్కడ ఉంటుండగా ముంబైలో ఆస్ట్రేలియా ఇండియా ఇండియా క్రికెట్ జట్టు పోటీ కూడా జరిగింది. అలాగే వెస్టిండీస్ కి ఇండియాకి మధ్య జరిగిన క్రికెట్ పోటీలు కూడా అవన్నీ కూడా బాబా మొత్తం సంపూర్ణంగా చూశారట బాబా. క్రికెట్ అవన్నీ కూడా బాబా అవన్నీ చూసి వినోదించారట ఆ సమయంలో. మానవునిగా ఆయన ఆట చూసి ఆనందించిన, భగవంతునిగా మానవులంతా ఒకే చోట దృష్టి కేంద్రీకరించిన సమయంలో ప్రీతమ బాబా ఆయన యొక్క విశ్వ కార్యక్రమాన్ని నెరవేర్చేవారు. బాబా యొక్క హాస్య ప్రవృత్తి కొత్త వారికి చాలా ఆశ్చర్యం కలిగించేదిగా ఉండేది. ఒకసారి ఒక మండలి సభ్యుని యొక్క కుమార్తె ఆమె యొక్క స్నేహితుడిని బాబాకి పరిచయం చేయాలని తీసుకొస్తుంది ఆసియానాకి. అయితే ఆమె ఏమనుకుంటుందంటే బాబాకి ఈయన పరిచయం చేస్తే బాబా ఆయన తన యొక్క దివ్యత్వానికి సంబంధించిన ఆ విశేషాలు చెప్తూ ఒక మంచి ప్రవచనం ఏమైనా అందిస్తారేమో అని ఆమె అనుకుంటూ బాబాకి ఆమె పరిచయం చేస్తుంది అన్నమాట. ఆ సమయంలో అక్కడ హాస్య గీతాలు పాడే ఇప్పుడు ఆర్నవాజ్ యొక్క తమ్ముడు స్నేహితుడు కూడా అక్కడ ఉన్నాడట. ఈ ఆర్నవాజ్ యొక్క చెప్తున్నారు, ఆర్నవాజ్ తమ్ముడు తాలూకా స్నేహితుడు హాస్య గీతాలు పాడతాడు. ఆయన ఈ కొత్త వాళ్ళని తీసుకొచ్చే సమయంలో బాబా దగ్గర ఉన్నాడు. అయితే బాబా వెంటనే ఆయన చూసి ఒక హాస్య గీతాన్ని పాడమన్నారు. ఈ కొత్త వ్యక్తి నేను తీసుకొచ్చింది, బాబా ఏమో హాస్య గీతాన్ని పాడమన్నారు. అప్పుడు ఏమనుకుంది ఈమె, ఇదేంటి బాబా ఈయన ఏదో ఒక మంచి ప్రవచనం ఏమో చెప్తాడేమో అనుకుంటే హాస్య గీతం పాడిస్తున్నారు అని ఈమె ఆశ్చర్యపోయిందట. ఆ విధంగా ఉంటాయి బాబా యొక్క లీలలన్నీ కూడా. అందరినీ అలరించే బాబా ఇలా అల్లరి పాటలతో అనుకుంటారేమో ఆ కొత్తవాడు అని ఈమె కొంత ఆందోళన కూడా చెందిందట. బాబాకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఆ రోజు రాత్రి 9 గంటలకి ఒక మంచి పాట బాబాకి వినిపించిందట. వెంటనే బాబా ఈమెను పిలిచి, అది రేడియో నుంచి వస్తుందా ఏంటి అని బాబా అడిగారట. అప్పుడు వెంటనే మీరు కాదు బాబా, అది ఒక వీధి గాయకుడు ఆ పక్క నుంచి వెళ్తూ అలా పాడుకుంటూ వెళ్తున్నాడు అని ఈమె చెప్తే బాబా వెంటనే అంటారట, ఆయనకి రేపు మధ్యాహ్నానికి ఇంటికి పిలిపించు అప్పుడు ఆయనతో పాడిద్దామని బాబా ఆర్నవాజ్ చెప్తే వెంటనే ఈమె బయటకు వెళ్ళి ఆ వీధి గాయకుడికి బాబా కోసం చెప్పి మరుసటి రోజు మధ్యాహ్నానికి ఆయనకి రమ్మంటుంది, ఇంటికి ఆహ్వానిస్తుంది. ఇంటికి ఆయన వస్తాడు. బాబా ఆయన్ని పిలిచి నువ్వు చాలా బాగా పాడుతున్నావని అతనికి శ్లాఘించారట. ఆ గాయకుడు రాబోయే క్రిస్మస్ కొరకు ఒక కొత్త పాటని కూడా ఆయన నేర్చుకున్నాడు. ఆ పాట పాడే అతను ఆగస్ట్ అంటే డిసెంబర్కి క్రిస్మస్ వస్తుంది కదా, అప్పుడు పాడడానికి కోసం ఆయన ఒక గీతాన్ని కూడా రెడీ చేసుకున్నాడట. కానీ ఆ పాటని తొలిసారిగా ఎవరైతే ఆ జీసస్ క్రీస్తు మళ్ళీ ఈ మెహర్ బాబాగా వచ్చాడో ఆయన తెలియదు ఆ విషయం, కానీ ఆ జీసస్ క్రీస్తు ముందుగా పాడినట్టుగా తొలిసారిగా బాబా ముందు ఆ పాటని పాడి ఆయన చక్కగా వినిపించాడట. బాబా ఇంకోసారి కూడా ఆ వీధి గాయకుడిని పిలిపించుకొని శ్రీమండ్లందరూ ముంబై వచ్చినప్పుడు ఆయనతో పాటలు పాడించుకున్నారట. తర్వాత బిగిన్ అనే ఆంగ్ల గీతం బాబాకి చాలా ఇష్టం, అందరికీ తెలిసిందే. బాబా ఎప్పుడైనా ఆసియానా వస్తే ఆ పాట వేయమంటారేమో అని చెప్పి ఈయన ఏం చేసేదట, ఒక గ్రామ్ఫోన్ రికార్డ్ రెడీగా ఉంచుకునేదట. ఎందుకంటే బాబా ఎప్పుడు చెప్తారో తెలియదు ప్లే చేయమని. అందుకని ఆమె
అందుబాటులో ఆ గ్రామ్ఫోన్ రికార్డు రెడీగా ఉంచేదట. బాబా ఎప్పుడు అడిగినా కూడా అది వినిపించాలని. ఆ పాట ఏంటంటే, ఆరంభం లేని ఆదిని జ్ఞప్తికి తెస్తుంది అనేవారట బాబా. ఆ పాట వింటే మనందరికీ తెలుసు, బాబా తన బాడీ డ్రాప్ చేసినప్పుడు ఆ పాటని ప్లే చేయమని చెప్పారు. ఆ సమాధిలో బాబా వారి ఆ దేహాన్ని పెట్టినప్పుడు ఆ పాటను ప్లే చేయడం, బాబా వారి సూచన మేరకు మండలి వారు దాన్ని ప్లే చేయడం. అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా మెహరాబాద్ అమర్ తిథికి వెళ్ళేటప్పుడు ఆ పాటని ఆ సమయంలో ట్రస్ట్ వారు ఎప్పటికీ కూడా అది ప్లే చేస్తూ ఉంటారు. మనందరం విన్నాం కూడా చాలా మంది. ఆసియానాను బాబా సందర్శించినప్పుడల్లా బాబా యొక్క దైవత్వం, మానవత్వమును మేమంతా కూడా ఆనందించేవారము, మా కుటుంబ సభ్యులంతా అని చెప్తూ ఆర్నవాల్ చెప్తున్నారు. బాబాతో ఒకసారి కలిసి వచ్చిన మండలి సభ్యులు ఆజీ కేరాని, గుస్తాజీ, నీలులతో గడిపిన తొలి రోజులు నాకు చాలా బాగా గుర్తున్నాయి. తనతో వచ్చిన మిగతా మండలి సభ్యులను బాబా మెహర్జీ నివాసంలో గడపమని పంపిస్తారట. అంటే వీళ్ళంతా కలిపి అక్కడికి వచ్చారు. అయితే బాబా ఆ రోజు బాబా ఒక్కరే అక్కడ వీళ్ళ ఇంట్లో ఉండిపోయి ఈ వచ్చిన మండలి సభ్యులందరికీ కూడా మెహర్జీ ఇంటికి వెళ్ళిపోమని చెప్తారు బాబా. అక్కడ వెళ్ళి మీరు అక్కడ ఉండండి అని చెప్తాడు. చెప్తే వీళ్ళు వెళ్తారు మెహర్జీ ఇంటికి, బాబా ఆదేశం కదా. కానీ మెహర్జీ అంటాడంటే ఇక్కడ ఉండడానికి కుదరదని ఆయన చెప్తాడు. అయితే వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. కానీ ఇక్కడ ఇక్కడ నారియమ్మన్ ఆర్నవాజ్ వీళ్ళింట్లో బాబా ఉన్నారు కదా. ఆ రాత్రి ఎప్పుడు కూడా బాబా పడుకునేటప్పుడు ఒక కాపలాదారుణ్ణి పెట్టుకుంటారు. కానీ ఆ రోజు బాబా కాపలాదారుడు లేకుండానే బాబా ఆ రోజు రాత్రి గడిపారట. వీళ్ళిద్దరికి కూడా మీ గదికి వెళ్ళిపోమని పంపించేశారు, ఇద్దరికి, ఆర్నవాజ్కి నారియమ్మన్కి. చెప్తూ నారియమ్మన్ని కాపలా ఉండమని చెప్పినా కూడా ఇష్టపడలేదట బాబా. బాబా చెప్తూ మీకు నా గదిలో ఉంటే సౌఖ్యమా అని కూడా బాబా అడిగారట మళ్ళీ. అప్పుడు వెంటనే ఆర్నవాజు, లేదు బాబా, అది మీకోసం కేటాయించబడిన గది, మాకు మా గదిలోనే సౌఖ్యంగా ఉంటుందని చెప్తూ వీరిద్దరు కూడా వారు గదిలోకి వెళ్ళిపోతారు. బాబా వేరే గదిలో ఉన్నారు. తెల్లవారు 5 గంటలకు ఈమె లేచేటప్పటికట బాబా వీరి గది వైపు చూస్తూ కనిపించారట. వెంటనే ఈమె బాబాకి పలకరించి, బాబా టీ ఇవ్వనా అని అడిగింది ఈవిడ, ఆర్నవాజ్. అడిగితే బాబా నవ్వుతూ, నాకేం టీ అవసరం లేదు, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తారు బాబా. ఈమె వెళ్తుంది. మళ్ళీ అక్కడికి సరిగ్గా 15 నిమిషాల్లో బాబా మళ్ళీ ఈమెని చప్పట్లు పెట్టి పిలిచి నాకు టీ కావాలి అంటారు. అంటే మానవునిగా అతని అవసరాలు మనకు తెలిసినా కూడా ఆ ప్రేమలో ఆ దివ్యత్వం ఉట్టిపడేది అంటూ ఇక్కడ ఆర్నవాజ్ రాస్తున్నారు. మానవునిగా మన ఎదల ప్రతిస్పందనలను ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒకసారి కరాచీ నుండి ఈ నారిమన్ అంటే ఆర్నవాజ్ యొక్క భర్త నారిమన్ అన్నారు కదా, వాళ్ళ యొక్క బామ్మగారు బాబాని చూడాలని అనుకుంటుంది. అయితే ఆమె వచ్చే సమయానికి బాబా ఎవరికి అప్పుడు దర్శనాన్ని నిలిపివేశారు, ఎవరికి దర్శనం ఇవ్వట్లేదు. కానీ ఆమెను మా అపార్ట్మెంట్కి తీసుకురమ్మని నారియమ్మనికి బాబా చెప్పారట. అప్పుడు ఎవరు దర్శనం ఇవ్వట్లేదు, కానీ ఈమెకి మాత్రం బాబా చెప్పారట తీసుకురా అని చెప్పేసి. ఆమె రాగానే బాబా ఆమెకి ఆలింగనం ఇచ్చారట. అయితే ఆమెకు కొంచెం ముసలావిడ, పెద్దావిడ, బాబా తనకు రూపం ఆమెకు కనపట్లేదు. అందుకని బాబా ఏం చేశారంటే ఆ గదిలో ఉన్న కిటికీ దగ్గర తీసుకెళ్ళి బాబా ఆమె కనబడపోతే ఆమె బాబాను ఆ కిటికీ దగ్గర తీసుకెళ్ళి ఆ వెలుతురులో బాబా యొక్క మొహాన్ని ఆమె చూసిందట. ఆ వెలుగులో చూసినప్పుడు తాను ఒక చిన్న పిల్లవానితో మెలుగుతున్నానా అన్నట్లు ఆమె కనిపించిందట. అతని చూపులు మాకు గిలిగింతలు పెట్టాయి. దర్శనానంతరం ఆ బామ్మగారు, ఆహా, మీరెంత అందంగా ఉన్నారో ఇప్పుడు తెలిసింది నాకు అంటూ ఆమె చెప్పిందట. ఆ వెలుతురులో బాబా వారి యొక్క ఆ ముఖార విందాన్ని చూసి ఆ బామ్మగారు అన్నారట, మీరెంత అందంగా ఉన్నారా, నాకు ఇప్పుడు నేను చూశాను మిమ్మల్ని అని చెప్తూ ఆమె అక్కడ చెప్పిందట. బాబా దర్శనాదులతో ఎవరైనా బాబాకి చూడడానికి వచ్చేటప్పుడు ఆ వారి స్థాయిని బట్టి, ఆ వచ్చిన వాడి స్థాయిని బట్టి అక్కడ బాబా ఆ సందర్భాన్ని బట్టి, ఆ స్థాయిని బట్టి, వచ్చిన వాడి తాలూకా దీన్ని బట్టి బాబా సౌజ్ఞులతో చక్కని సందేశాలు ఇచ్చేవారట. చిన్నపిల్లలతో పసివానిగా, జ్ఞానులతో జ్ఞానిగా, విజ్ఞానిగా, వేదాంతులతో దివ్యజ్ఞానిగా బాబా సౌజ్ఞులతో సంభాషించేవారట. ఒకసారి ఆసియానాలో బాబా వేలాది మందికి దర్శనమిచ్చారు. ఆ సందర్భంలో
ఒక కేంద్ర మంత్రి బాబా వారి దర్శనానికి వచ్చారు. అతడు ఆధ్యాత్మిక విషయాలందు ఆసక్తి బాగా ఎక్కువ కలదు అతనికి, ఆ కేంద్ర మంత్రికి. అందువల్ల అతడు బాబా దగ్గరికి లోపలికి వస్తూ ఆ హాలు బయటే తన తలక పాదరక్షలు చెప్పుల్ని విడిచిపెట్టి లోపలికి వచ్చి బాబాకి బాబా తాలూకా పాదాలకి ప్రణమిల్తాడు. అతడు గదిలోకి రాగానే బాబా ఆ కేంద్ర మంత్రికి అంటారు, మీరెందుకు చెప్పులు బయటే విడిచిపెట్టారు? నేను కూడా చెప్పుల్లోనే నేను సారీ, మీరు ఎందుకు చెప్పులు బయట విడిచిపెట్టారు? నేను మీరు ధరించిన ఆ చెప్పుల్లో కూడా నేను ఉన్నాను కదా అని బాబా తన యొక్క సర్వజ్ఞతను తెలియజేశారట. అంటే ఆ మంత్రి గారికి ఆచార వ్యవహారాలకు అతీతంగా భగవంతుడు అందరిలోనూ అన్ని చోట్ల ఉన్నాడు అని ఒక అవగాహన కలిగించడానికి బాబా అక్కడ ఆ విషయాన్ని తెలియజేశారు. భగవంతునికి హృదయ స్పందన అవసరం. మెహర్ బాబాను ఆర్నవాజ్ అంటున్నారు, మెహర్ బాబాను మేము మానవునిగా సంపూర్ణంగా చూడగలిగాం. ఎందుకంటే వీరింట్లో ఎక్కువ ఉండేవారు, బొంబాయి వచ్చినప్పుడల్లా బాబా వీళ్ళతోనే గడిపేవారు. కాబట్టి ఈమె సాధారణ మానవులుగా కూడా ఈమె సంపూర్ణంగా ఈ కుటుంబ సభ్యులంతా చూడగలిగారు బాబాని. ఎందుకంటే బాబా ఎప్పుడు నిరాడంబరంగా ఉండేవారు. ఆయన ధరించిన దుస్తులు నిరాడంబరంగా ఉండేవి. బాబా తినే తిండి కూడా పప్పు అన్నం తినేవారు, అది కూడా చాలా తక్కువ, ఒక ముద్ద 2 ముద్దలు తినేవారట. అంటే అంత నిరాడంబరమైన జీవితాన్ని బాబా గడిపారు. ఏదైనా ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే బాబా అప్పట్లో 3rd క్లాస్ భోగిలోనే వెళ్ళేవారట. ఆ భోగి ఎలాగ ఉండేవంటే కిక్కిరిసిన జనాలు ఉండేవారు. అంత జనాల్లో కూడా బాబా ఆ ప్రయాణాన్ని చేస్తూ ఉంటే వీరందరూ కూడా ఆశ్చర్యపోయేవారట. ఒకసారి బాబా మండల వారితో బొంబాయి రైల్లో 3వ తరగతి రైల్లో అదే ఆ భోగిలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఆదికే రాణి తిరిగి మెహరాజా తీసుకువెళ్ళడానికి బొంబాయి కారులో వచ్చాడు. బాబా ఎందుకు అంత కిక్కిరిసిన రైల్లో వెళ్ళటం, కారులో వెళ్ళిపోదాం అని చెప్పాడు. అయినా కూడా బాబా వెళ్ళలేదు, ట్రైన్లోనే ప్రయాణం చేశారు. ఆ రోజు ఏ రోజైతే బాబా ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారో ఆ రోజు ఘోరమైన గాలివాన సంభవించి చెట్లన్నీ నేలకూలి ఏరులు గడ్డలు పొంగి ఆ రైలు పట్టాలన్నీ కూడా ధ్వంసం చేసి కరెంటు టెలిఫోన్ స్తంభాలను కూల్చివేసేంత అటువంటి ప్రళయం సృష్టించిందట. ఆ సమయంలో ఆ ట్రైన్లో బాబాతో పాటు నారిమన్ కూడా ఉన్నాడట. ఈ మొక్క ఆర్నవాజ్ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఏ విషయం తెలియట్లేదు. వీరు వెళ్ళారు. ఆ రైలు బొంబాయికి 40 మైళ్ళ దూరంలో ఆ రైలు ఆగిపోయింది. బాబా ఈ మండలి అంతా సభ్యులతో అందరితో కలిపి ఆ కెక్కిరిసిన భోగిలో, అంటే అవన్నీ ఇవైపోయాయి కదా, మళ్ళీ ఆ క్లియర్ చేయడానికి ట్రైన్ పాస్ అవడానికి 24 గంటలు సమయం పట్టిందట. ఆ 24 గంటల సమయం కూడా బాబా ఆ కిక్కిరిసిన భోగిలోనే ఉన్నారట. అప్పుడు ఈరిచ్ కొంచెం చాలా ప్రయాసపడి బాబాకి ట్రైన్ దిగి ముందుకి ఇంజిన్ దగ్గరికి వెళ్ళి వేడి నీళ్ళు పట్టుకొని తెచ్చి బాబాకు టీ చేసి బాబాకి అందిస్తాడట. దైవీ మానవుడు మెహర్ బాబా అతి సామాన్యుని వలె అందరిలో తానొకనిగా ఇబ్బందుల్ని అనుభవించాడు. చూడండి, ఆయన తలుచుకుంటే ఎలా వెళ్ళగలడు? కారు తెచ్చాడు ఆయన, అయినా కూడా కారులో వెళ్ళలేదు, ఇందులోనే అంటే ఆయన విశ్వ కార్యక్రమం ఏమైందో మనకు ఏముందో అందులో. అందుకని అందులో వెళ్ళి అక్కడ ఆ జనాలతో పాటు 24 గంటలు ఉండి బాబా తన విశ్వ కార్యక్రమం నెరవేర్చారు. మానవునిగా బాబా ఎన్ని ఇబ్బందులు పడినట్లు కానవచ్చినా తాను భగవంతుడిని మనకి జ్ఞాపకం చేస్తూనే ఉండేవారు. ఒకసారి బాబా ఆషియానా వచ్చినప్పుడు నాకు అస్వస్థతగా ఉంది, బాబా నా ఆరోగ్యం గురించి వాకప్ చేస్తూ ఒక ఆస్పిరిన్ మాత్ర వేసుకో అని బాబా చెప్పారట ఆ నవాజ్కి. చెప్పేసి బాబా పడుకోవడానికి వెళ్ళిపోయారు. ఒక మండలి సభ్యుని కూడా బాబా అక్కడ కాపలా పెట్టుకున్నారు. ఈరిచ్ నారీమణి, అది నారీమన్ అయితే వీళ్ళ హస్బెండ్, ఈమె, వీళ్ళు ముగ్గురు కూడా ఆ పక్క గదిలో కూర్చొని బాతకాన్ని చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఈమె గుర్తొచ్చింది సడన్ గా, బాబా చెప్పారు కదా మాత్ర వేసుకోమని, ఆస్పిరిన్ మాత్ర వేసుకోమని చెప్పారు. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి. ఇది మర్చిపోయింది. తెరా చూస్తే ఇంట్లో మాత్ర లేదు. ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకంటే బాబా చెప్పారు మాత్ర వేసుకోమని. కానీ బయటికి వెళ్ళి తెచ్చుకుందామంటే బాబా అనుమతి లేకుండా ఇంటి బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి లేదు. ఏం చేద్దామా అంటే అప్పుడు ఆ పరిస్థితి గమనించిన ఈరిచ్ వెంటనే ఏం చేశారంటే, నా సంచిలో మాత్రలు ఉన్నాయి, కానీ అది తేవాలంటే బాబా గదిలో నా సంచి ఉండిపోయింది, నేను తెస్తానని చెప్పి ఈరిచ్ వెళ్ళి వెళ్తాడు గదిలోకి.
బాబా పడుకుని ఉంటారు కదా, మెల్లిగా తెచ్చేద్దామని చెప్పి ఈరిచ్చే గదిలోకి వెళ్ళి ఆ సంచి పట్టుకుని వచ్చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా ఆయన మెల్లిగా, చాలా మెల్లిగా, అసలు శబ్దం చేయకుండా వెళ్ళి తీసుకొస్తే కరెక్ట్ గా తలుపు దగ్గరికి వస్తాడు ఈరిచ్చి. బాబా ఆయనకి వెంటనే చప్పట కొట్టి ఆ అడుగుతారు, ఏంటి, ఏం చేస్తున్నావు అనేసి. అప్పుడు బాగా చెప్తాడు ఈరిచ్చి, ఇలాగా ఆమెకి ఆస్పిరిన్ మాత్ర కావాలి, దానికోసం వచ్చానని చెప్పి చెప్తే బాబా ఓకే అని చెప్పి బాబా పక్కకి తిరిగి మరలా నిద్రలోకి జారుకుంటారు. ఆ విషయం ఈరిచ్చు వీళ్ళకి చెప్పి, బాబా దృష్టి నుండి తప్పించుకోవడం చాలా అసాధ్యం, ఒక ఆకు కూడా అతనికి తెలియకుండా కదలలేదు అని చెప్పి ఈరిచ్చు ఆ సందర్భంగా వీళ్ళు చెప్పాడట. అవతార్ మెహర్ బాబాకి ఇచ్చే సమయం అయిపోయింది. ఇక మిగతాది వచ్చే వారం చదువుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం బాబా వారికి, విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జై బాబాలు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. చాలా చక్కని విషయాలు తెలియజేశారు. అదే కాకుండా బిల్వడ్ గారి ప్రార్థన కూడా బాబా ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ చక్కని విషయాలు తెలియజేశారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా. ఈ రోజు గ్రూప్ లో ఉన్న వారందరికీ అవకాశం దొరికింది. ఇంకా బాలకృష్ణ గారు, డిఆర్కే శ్రీని గారు ఉన్నారు. బాలకృష్ణ గారు ఒక్క 2 నిమిషాలు నామం చేసిస్తే డిఆర్కే శ్రీని గారు బాబాకి హారతిస్తారు. జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा सच्चिदानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा सच्चिदानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा परमानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा परमानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। జై బాబా అండి. జై బాబా. బాబా ప్రేమాశీస్సులు మీకు మెండుగా ఉండాలి. జై బాబా అండి. ఇప్పుడు శ్రీని గారు బాబాకి హారతి ఇవ్వండి. జై బాబా. जय बाबा अम्मा। अवतार मेहर बाबा की जय। देवादि देवा प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा मनसुहारति दे, प्रियतमा मनसुहारति दे। देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा मनसुहारति दे, प्रियतमा मनसुहारति दे। ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు,
కామక్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परवरदिगार मेहर प्रभु की जय परात्पर परब्रह्म అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై జై బాబా బాబమ్మ ధన్యవాదాలు జై బాబా అందరికీ జై జై మెహర్ బాబా జై బాబా అండి బాబాకి హారతి ఇచ్చే అవకాశం మీకు ఇచ్చారు బాబా మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను జై బాబా ఇప్పుడు ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో అందరూ చక్కనైన సంకీర్తనలు చేసి వినిపించారు చక్కనైన బాబా సందేశాలను కూడా విన్నాము ఈ రోజు బాబా ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకి అనేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా అండి అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా अवतार मेहर बाबा की जय।